అద్భుతమైన మ్యూజియం ప్రజలకు అందుబాటులోకి రాలేదు. సర్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇదిగో ప్రారంభం అదిగో ప్రారంభం అంటూ హడావుడి చేస్తున్నారు తప్ప మ్యూజియంకు గ్రహణం వీడలేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎంతో కష్టపడి పురాతన వస్తువుల్ని సేకరించి ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంను అందుబాటులోకి తీసుకురావడానికి మాత్రం పాలకులు ఆసక్తి చూపడం లేదు. లక్షల ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లను తనలో దాచుకున్న ఆ మ్యూజియం ఎక్కడుంది? 7వ శతాబ్దానికి చెందిన అష్టదిక్పాలకుల ఫలకం ఇది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన కాల్చిన మట్టి బొమ్మలివి. 14వ శతాబ్దానికి చెందిన సరస్వతి, 16వ శతాబ్దానికి చెందిన విష్ణుమూర్తి విగ్రహం ఇది. 10వ శతాబ్దానికి చెందిన గరుత్మంతుడి విగ్రహం ఎలా ఉందో చూడండి. ఇలా చరిత్రను కళ్లకు కట్టే ఎన్నో ఆనవాళ్లు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఏలూరు పట్టణంలో కొలువుతీరిన మ్యూజియం ఇది. అయితే ఇందులో కళాకృతుల్ని, చారిత్రక ఆనవాళ్లను మాత్రం మీరు చూడలేరు. ఎందుకంటే అది ప్రారంభోత్సవానికి నోచుకోలేదు కాబట్టి. ఆదిమానవుల కాలం నుంచి కాకతీయులు, వేంగిరాజులు కాలం వరకు ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం ఏలూరు జిల్లా. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మ్యూజియంలో చారిత్రక సంపద మొత్తం కొలువుదీరింది. అయితే ఈ చారిత్రక సంపద ప్రజలకు అందుబాటులోకి రాలేదు. పోలవరం సమీపంలోని రుద్రమకోట ప్రాంతంలో 10 లక్షల సంవత్సరాల నాటి ఆదిమానవుడి సమాధుల్లో లభ్యమైన పనిముట్ల నుంచి పురాతన పూసలు, రాజులు వాడిన కత్తులు, డాళ్లు, శిరస్త్రాణాల వరకు అన్నీ ఇక్కడ ఉన్నాయి. పురాతన కాలం నాటి రాతి చెక్కడాలు, దేవతామూర్తుల ప్రతిమలు, వేల ఏళ్ల నాటి బంగారు, వెండి నాణాలు, టెర్రకోట పాత్రలు, పింగాణీ పాత్రలు, పురాతన కాలం నాటి మహాభారత తాళపత్రాలు, ఇలా పాత రాతి యుగం నుంచి నవీన శిల యుగం వరకు మన చారిత్రక ఆనవాళ్లు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మ్యూజియంలో బంగారు అక్షరాలతో లిఖించిన ఖురాన్ గ్రంథం ఆకర్షిస్తోంది. ఇలా సుమారు 2500కు పైగా పురాతన వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నాయి. మనకి చరిత్రలో చూసినట్లయితే మనకి కామన్ ఎరా 2వ శతాబ్దం నుంచి కూడా అద్భుతమైన చారిత్రక అంశాలు మనకి తవ్వకాల్లో ఇక్కడ లభించాయి. మనకి ఇప్పుడు దగ్గరలో ఉన్న వట్లూరు గ్రామానికి దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా స్పష్టంగా మనకి అక్కడున్న బౌద్ధారామాలకు సంబంధించిన ఐకా పిల్లర్స్ లభ్యమవటం వల్ల మనకి స్పష్టంగా తెలుస్తోంది. మనకి వేంగి చాళుక్యుల కాలం నాటి అనేక రకాల శిల్పాలన్నింటినీ కూడా వివిధ ప్రాంతాల్లో అప్పట్లో ఏలూరు మ్యూజియం లేకపోవటం వల్ల అవన్నీ కూడా సేకరించి వాటిని అన్నింటినీ కూడా ఇక్కడికి రప్పించడం, 10-11 శతాబ్దాలకు సంబంధించిన ఏకాదశ ముఖ రుద్రుడికి సంబంధించిన 11 ముఖములు కలిగిన రుద్రుడు, అలాగే చిత్రరథ స్వామి యొక్క విగ్రహాలన్నీ కూడా లభ్యమవడం పెదవేగిలో జరిగింది. మ్యూజియం ఏర్పాటుకు స్థానిక అగ్రహారంలోని నగరపాలక సంస్థకు చెందిన సుమారు 1500 గజాల స్థలాన్ని కేటాయించగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 5 కోట్ల నిధులతో దీన్ని నిర్మించారు. రాజమండ్రి, కాకినాడ మ్యూజియంలలో ఉన్న కొన్ని వస్తువులను జిల్లా ప్రజల కోసం ఇక్కడికి తీసుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేక యాప్ను ఇన్స్టాల్ చేసుకుని QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మ్యూజియంలో ఉన్న కళాకృతుల చారిత్రక వైభవాన్ని వినటంతో పాటు మరికొన్ని వీడియోలు కూడా చూడొచ్చు. దీనితో పాటు మ్యూజియంలో ఏర్పాటు చేసిన కియోస్క్ను వినియోగించి పురాతన చరిత్ర గురించి మరింత లోతుగా తెలుసుకునే వెసులుబాటును కల్పించారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ పురావస్తు ప్రదర్శనశాల 2 ఏళ్ల నుంచి ప్రారంభానికి నోచుకోవటం లేదు. 10 లక్షల సంవత్సరాల కిందటి ఆనవాళ్ల నుంచి 10వ శతాబ్దపు శిల్పాల వరకు ఎంతో చారిత్రక సంపదతో కొలువైన ఈ మ్యూజియంను వెంటనే ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. గత రాజులు, చాళుక్య రాజులు, అదేవిధంగా వేంగి రాజులటువంటి పాలించినటువంటి ప్రాంతాల్లో వారు ఉపయోగించినటువంటి పరికరాలు కానీ, అదేవిధంగా శాసనాలు కానీ, వారు ఉపయోగించిన వస్తువులను కూడా భద్రం చేయడం జరిగింది వాటిలో ఈ మ్యూజియంలో. ఆ మ్యూజియంను వెంటనే పునరుద్ధరించి భావితరాలకు ఉపయోగపడే విధంగా, చరిత్రను భావితరాలకు అందించే విధంగా దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. హేలాపురిగా పేరుగాంచినటువంటి ఏలూరుకి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అలాంటి చరిత్రకు ఆనవాళ్లే భావితరాలకు ఒక తరగని సంపద. ఉన్నటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్లు తెలిపేటువంటి పురాతన వస్తువులు కూడా భద్రపరిచేటువంటివే మ్యూజియంలు. అలాంటి ఏలూరులో ఉన్నటువంటి మ్యూజియాన్ని కూడా అప్పుడు గ్రహణం పట్టింది. అన్ని ఏర్పాట్లు, అన్ని హంగులతో సిద్ధమైనటువంటి ఈ మ్యూజియంకి సంబంధించి కూడా ప్రజలకు అందుబాటులో తీసుకోవాలన్నటువంటి స్థానికులు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనపడుతుంది. రాతి యుగం నుండి నేటి ఆధునిక యుగం వరకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులు కూడా, జ్ఞాన సంపదలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో రావాలని మనం కూడా ఆశిద్దాం. విజయ శ్రమణతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి.